హలో శృతి అని వచ్చాయా? థ్యాంక్ యూ ప్రేమ్, వచ్చినట్టు నీకు చెప్పడం మర్చిపోయాను. అయినా మనకు మధ్య థ్యాంక్స్ అండి శృతి. నీకు ప్రాబ్లం వస్తే నాకు ప్రాబ్లం కదా. ఓకే, నైట్ ఎబ్బికిరా, అందులో మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే ప్రేమ్. పూజ కాల్ చేస్తుంది. ప్రేమ్, మనం కలుద్దాం అనుకున్నాం కదా, అందుకే కాల్ చేశాను. అవునా? ఎక్కడ వాళ్ళు పూజ? హలో పూజ, ఎక్కడున్నావు? వచ్చేసావా ప్రేమ్? పార్క్ వెనకాలే ఉన్నాను. నేను చెట్టు చాటునే ఉన్నాను. అవునా? చెట్టు చాటుని ఏం చేస్తున్నావు అమ్మా? ఇక్కడైతే ఎవరు ఉండరని. ఏంటా అమ్మాయిలు కావాలా నీకు? ఏరా మళ్ళీ అమ్మాయిలతో ఫేస్బుక్ చాటింగా? ఏంట్రా, నా గురించి నీకెందుకురా? పని చూసుకో, వెళ్ళు. నాకు చాలా పని ఉంది, వెళ్ళు. సర్లే, నేను వెళ్తున్నా, వెళ్ళు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. హలో నాన్న. హలో నాన్న, ఎలా ఉన్నావురా? ఉన్నాలే. ఏం లేదు నాన్న, నేను మీ అమ్మ గుడికొచ్చాంరా. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఆపరేషన్ చేయాలన్నారు. అమ్మకైతే ఆరోగ్యం బాగోలేదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదురా. నీకు తెలిసిందే కదా, ఈ ఏడు పంటలేమీ పండలేదు, వానల్లేవు, మనకి వేరే ఆదాయ మార్గం ఏమీ లేదు. డాక్టర్లేమో ఆపరేషన్ తప్పనిసరిగా చెయ్యాలి అంటున్నారు. ఈ పరిస్థితుల్లో డబ్బులేమైనా ఉంటే సర్దగలవా నాన్న? అబ్బాబ్బా, నా దగ్గర డబ్బులు ఎక్కడి నాన్నా? నువ్వే అలా అంటే ఎలారా నాన్న? ఇంకెవరు నన్ను ఆదుకుంటారు? ఏమండి, ఎందుకండి వాణ్ణి అలా ఇబ్బంది పెడతారు? నీకు తెలీదులేవే. చెప్పాలి కదా, లేకపోతే వాడికెలా తెలుస్తుంది? అందరికి నేనే ధర్మం చేయాలి, కొంచెం ధర్మం చేయండి. అందరికి నేనే డబ్బులు పంపించాలి. కొంచెం ధర్మం చేయండి సార్. అడుక్కునే వాళ్ళు ఎక్కువయ్యారు సార్. అన్నం తినాలి సార్. పోయా. సరే నాన్న, ఓకే. హలో స్వాతి, ఏంటి డల్గా మాట్లాడుతున్నావు? అది నాకు మనీ అర్జెన్సీ ఉంది ప్రేమ్. మరి నన్ను ఎందుకు అడగలేదు? అసలు మనీ ఎందుకంటే. ఎందుకని నేను అడిగానా? మళ్ళీ అడగాలంటే. ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నీకేం అవసరం వచ్చినా నన్ను అడగమన్నాను కదా. సరే, ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తాను, తీసుకో. థ్యాంక్ యూ ప్రేమ్, ఐ లవ్ యూ ప్రేమ్. పర్లేదు, ఇట్స్ ఓకే. ప్రేమ్, చెప్పరా. ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఏమైనా డబ్బులున్నాయా? నా దగ్గర డబ్బులు లేవురా. ఇంతమంది అమ్మాయిలకి ఇస్తున్నావు కదరా. అరే, డబ్బులు నువ్వు నా అమ్మాయి వారా? నువ్వు మారవురా. నేనంటోడు నా రూమ్మేట్ ఎందుకు బాధపడాలరా? అది ముందు తెలుస్తుందిరా. సర్లేరా. హలో ప్రియా, ఎన్నిసార్లు మెసేజ్ పెట్టిన రిప్లై ఇవ్వు? సారీ ప్రేమ్, నేను కొంచెం బిజీగా ఉన్నాను. నన్ను మర్చిపోయేంత బిజీనా ప్రియా? రోజీ బర్త్డే ఉంది ప్రేమ్, దానికి గిఫ్ట్ కొనాలి, సో షాపింగ్ లో బిజీగా ఉన్నాను. రోజీ ఎవరు? మీ సిస్టరా? అయ్యో ప్రేమ్, అది నా డాగి. ఓహో అవునా? అదంటే నాకు ప్రాణం. నీకు రోజీ అంటే ప్రాణం, నాకు నువ్వంటే ప్రాణం ప్రియా. నా తరపున రోజుకి బర్త్డే గిఫ్ట్ కొనివ్వు, ఇమీడియట్ గా మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ ప్రేమ్, ఐ లవ్ యూ రా. థ్యాంక్ యూ. పూజ, ఎఫ్బీలో ఉన్నావా? పొద్దున్నే ఫేస్బుక్ చాటింగ్ మొదలుపెట్టావా? నీకు
లైఫ్ ఏం చేయడం రాకపోతే కనీసం నన్ను చూసి నేర్చుకోరా. నాకు ఇలాంటి ఎంజాయ్మెంట్ వద్దే వద్దు. పూజ, మనం ఎప్పుడు కలుసుకుందాం? ఇప్పుడేగా మన ఫ్రెండ్షిప్ మొదలైంది, అప్పుడే కలుసుకోవడమా? రే నీదేరా సెల్ రింగ్ అవుతుంది. మీ నాన్న. చెల్లి మర్చిపోయి బయటికి వెళ్ళాడని చెప్పరా. హలో. అమ్మ నిన్ను చూడాలంటోంది. డాక్టర్ గారు తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలంటున్నా. నువ్వేమో డబ్బు లేదని అంటున్నావు. ఇక్కడేమో నాకేం చేయాలో తెలియటం లేదు. అంకుల్, నేను విష్ణుని. నువ్వా బాబు? ప్రేమ్ సెల్ మర్చిపోయి బయటికెళ్ళాడు. వస్తే నాన్న ఫోన్ చేశాడు అని చెప్తావా? సరే అంకుల్. బాబు, బాబు, రండి అంకుల్. బాగున్నావా నాయనా? బాగున్నాం. రండి ఆంటీ, కూర్చోండి. కూర్చోండి ఆంటీ. సంతోషం నాన్న. నాన్న, ప్రేమ్ ఎక్కడికి వెళ్ళాడు? బాబు లే బాబు, రండి సార్, రండి సార్. బాబు గారు ఎవరైనా ఫోన్ చేయండి బాబు కాస్త. అంకుల్ ఫస్ట్ రెస్ట్ తీసుకోండి. ఆంటీ రెస్ట్ తీసుకోండి. అలాగే అలాగే. హలో. అవునా? ఎప్పుడు? ఎక్కడ? వస్తున్నా. ఏమైంది నాన్న? చిన్న పని ఉంది అంకుల్, ఇప్పుడే వస్తా. అర్జెంటుగా కాల్ వచ్చింది. సరే, ఇప్పుడే వస్తా. త్వరగా రా బాబు. ప్రేమ్, ప్రేమ్, ప్రేమ్. అంకుల్ హాస్పిటల్కి వెళ్దాం పదండి. ప్రేమ్ ఎక్కడున్నాడు బాబు? ప్రేమ్ డైరెక్ట్గా హాస్పిటల్కే వస్తా అన్నాడు అంకుల్. ఓహో అలాగా. సరే పద బాబు. బాబు, ఇప్పుడు ఎలా ఉంది నాన్న? ఇప్పుడు బాగానే ఉందమ్మా. రేయ్, ఇప్పుడు ఏ అమ్మాయి వచ్చి కాపాడిందిరా నిన్ను? తల్లిదండ్రుల అవసరాలుంటే నీ దగ్గర డబ్బు ఉండదు. అదే అమ్మాయిల కుక్క పిల్లల బర్త్డేలకైతే నీ దగ్గర డబ్బు ఉంటుంది. నన్ను కొట్టింది ఎవర్రా? హాస్పిటల్ బిల్ నువ్వే కట్టావా? అవును. అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? ఫేస్బుక్ రా. నిన్ను కొట్టింది, బిల్లు కట్టింది అంతా ఫేస్బుక్కే. అంటే నువ్వు రోజు చాటింగ్ చేసే అమ్మాయిలంతా ఒరిజినల్ అనుకుంటున్నావా? అందులో చాలా వరకు ఫేక్ అకౌంట్స్ ఉన్నాయిరా. అమ్మాయిల పేరుతో అకౌంట్స్ క్రియేట్ చేసి డబ్బులు వేయించుకుంటూ కలుద్దామని మన దగ్గర ఉన్న డబ్బు నగలు దోచుకపోయే ముఠాలు చాలానే ఉన్నాయి. నువ్వు అమ్మాయిల కోసం ఎంతైనా ఖర్చు పెడతావని తెలిసే నేను కూడా అమ్మాయి పేరుతో ఓ అకౌంట్ క్రియేట్ చేశా. మగ గొంతు ఆడగొంతుగా మార్చే సాఫ్ట్వేర్ ఉన్న సెల్ ఫోన్ యూజ్ చేసి నీతో మాట్లాడాను. నువ్వు మాత్రం కనిపెట్టలేకపోయావు. నీ చేత చాలాసార్లు మనీ వేయించుకున్నాను. అయితే నువ్వు పంపిన మనీతో మీ అమ్మకు ఆపరేషన్ చేద్దామని నీకు తెలియకుండా వాళ్ళని పిలిపించాను. నువ్వే రమ్మన్నావని చెప్పాను. కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా? మాకంటే వాడు బ్రతకడం ముఖ్యం, ఆ డబ్బుని వాడి కోసమే ఖర్చు పెట్టమన్నారా. తల్లిదండ్రులంటే అదిరా. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి అని అనడానికి కూడా నేను అర్హుడిని కాదు. అంత పెద్ద తప్పు చేశాను. ఇంకెప్పుడు తప్పు చేయను. జీవితం అంటే ఏమిటో అర్థమైంది. సారీరా. స్నేహితుడు అంటే నువ్వేరా. నీలాంటి ఫ్రెండ్ ఉండడం నా అదృష్టం రా. సారీ విష్ణు. మన మధ్య సారీలు ఎందుకురా? నువ్వు మారావు, అది చాలు నాకు.